నెల్లూరు జిల్లా ముత్కూరు మండలంలోని ఏపీ జెన్కో సమీపంలో యాష్ పాండ్ బల్కర్ల ద్వారా రవాణా జరుగుతున్న లారీల నిర్లక్ష్య డ్రైవింగ్ కారణంగా శనివారం రాత్రి తోటపల్లి గూడూరు మండలం అనంతపురం గ్రామంలో ప్రమాదం చోటు చేసుకుంది. వేగంగా వెళ్తున్న లారీ అదుపు తప్పి గ్రామంలోకి దూసుకెళ్లడంతో వైఎస్ఆర్సీపీకి చెందిన శిలా ఫలకాలు ధ్వంసమయ్యాయి. అంతేకాకుండా మరో లారీ స్థానిక దుకాణంలోకి దూసుకెళ్లడంతో గ్రామంలో తీవ్ర కలకలం రేగింది. అదృష్టవశాత్తు ప్రాణ నష్టం జరగకపోయినా ఈ ఘటనతో గ్రామస్తులు భయాందోళనలకు గురయ్యారు. ప్రమాదం జరిగిన విషయం తెలుసుకున్న వైఎస్ఆర్సీపీ మండల అధ్యక్షులు స్థానిక నేత ఉప్పల శంకరయ్య గౌడ్ గ్రామస్తులతో కలిసి ఘటనా స్థలాన్ని పరిశీలించి అనంతరం మీడియా సమావేశం నిర్వహించారు. నెల్లూరు జిల్లా ముత్కూరు మండలంలోని ఏపీ జెన్కో సమీపంలో యాష్ పాండ్ బల్కర్ల ద్వారా రవాణా జరుగుతున్న లారీల నిర్లక్ష్య డ్రైవింగ్ కారణంగా శనివారం రాత్రి తోటపల్లి గూడూరు మండలం అనంతపురం గ్రామంలో ప్రమాదం చోటు చేసుకుంది. వేగంగా వెళ్తున్న లారీ అదుపు తప్పి గ్రామంలోకి దూసుకెళ్లడంతో వైఎస్ఆర్సీపీకి చెందిన శిలా ఫలకాలు ధ్వంసమయ్యాయి. అంతేకాకుండా మరో లారీ స్థానిక దుకాణంలోకి దూసుకెళ్లడంతో గ్రామంలో తీవ్ర కలకలం రేగింది. అదృష్టవశాత్తు ప్రాణ నష్టం జరగకపోయినా ఈ ఘటనతో గ్రామస్తులు భయాందోళనలకు గురయ్యారు. ప్రమాదం జరిగిన విషయం తెలుసుకున్న వైఎస్ఆర్సీపీ మండల అధ్యక్షులు స్థానిక నేత ఉప్పల శంకరయ్య గౌడ్ గ్రామస్తులతో కలిసి ఘటనా స్థలాన్ని పరిశీలించి అనంతరం మీడియా సమావేశం నిర్వహించారు. మా యొక్క అనంతపురం గ్రామంలో చిన్న ఇబ్బంది జరిగింది. ఒక హిందీ అతను ఈ యాష్ తోలుకోబోతున్నటువంటి బల్కర్స్ డ్రైవర్ దారి తప్పి మా ఊరికి రావడం జరిగింది. ఇక్కడ గతంలో చేసినటువంటి పనులకు సంబంధించిన శిలా పథకాలు తోచేసి ఇక్కడ ఒక షాప్ పెట్టుంటే ఆ షాపు లోపలికి బండి వెళ్ళిపోయిందని చెప్పి ఏకజామున నాకు ఫోన్ చేయడం జరిగింది. ఆ బండిని ట్రేస్ అవుట్ చేసి ఇక్కడ తీసుకురావడం జరిగింది మా వాళ్ళు. అయితే ఈ యాష్ బల్కర్ల వల్ల నిన్న కూడా ఏపీ జెన్కో రోడ్లో గుద్దుకొని ఇప్పుడు కూడా నేను దారిలో చూపించాను. యాష్ అయితే బ్రహ్మాండమైన వ్యాపారం చేసుకుంటున్నారు కంపెనీ వాళ్ళు. అయితే వాటికి రూట్లు చూపించడం కానీ లేదా ఆ డ్రైవర్లు హిందీ వాళ్ళు పెట్టుకొని ఏ రూట్లో బళ్ళు పోతున్నాయని కానీ అవి ఎలా పోతున్నాయని కానీ ఎవరు గ్రహించడం లే. దీని మీద ప్రభుత్వం వారు తక్షణం చర్య తీసుకొని ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చూడాలనేదే నా యొక్క అభిప్రాయం.